భారతదేశంలో మనం వెళ్ళేమి అమెరికాలో ట్రంప్కి ఓటేయం, బైడెన్కి ఓటేయం. లేకపోతే కనుక ప్రపంచంలో 193 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమి ట్రంప్ని గెలిపించరు, బైడెన్ని గెలిపించరు. అక్కడ ఉన్న ప్రజలే గెలిపిస్తారు. ఆ గెలిపించేటటువంటి ప్రజలకి ట్రంప్ ఒక హామీ ఇచ్చాడు. ముందు అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ తక్కువ రేటుకి పనిచేస్తున్నారు. వాళ్ళందరి వలన మీకు రావట్లేదు. తప్పుడు కాగితాలతో వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళందరి వల్ల మీకు ఉద్యోగాలు రావట్లేదు. అక్రమ మార్గాల్లో ప్రయాణించి లోపలికి వస్తున్నారు. శరణార్థులను ముద్రయించుకుని ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళందరి వల్ల మీకు రావట్లేదు. ఆ మొత్తాన్ని నియంత్రించే బాధ్యత నాది, తిప్పి పంపించే బాధ్యత నాది. వాళ్ళని తిప్పి పంపిస్తే ఆటోమేటిక్గా ఆ స్పేస్ ఖాళీ అవుతుంది. కాబట్టి సచ్చినట్టు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అమెరికా ఫస్ట్, అమెరికన్ ఫస్ట్ అన్నటువంటి నినాదంతో వచ్చాడు. ట్రంప్ గెలిచేశాడు. దానికి అనుగుణంగా డిపోర్టేషన్ నడుస్తుంది. నరేంద్ర మోడీ వెళ్ళినా ఎక్కడ నువ్వు ఆపవు అని చెప్పలేదు. ఓకే, మేము తిరిగి తీసుకుంటామన్నాడు. అట్లాగే తాజాగా అమృత్సర్కి మరొక విమానం వచ్చింది. ఈ విమానాలు కంటిన్యూ అవుతుంటే తన డిపోర్టేషన్ కంటిన్యూ అవుతుంది. అమెరికా ఎక్కడ తగ్గేదిలే.